అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే ఇటు మహారాష్ట్ర కావచ్చు, అంతేకాకుండా జార్ఖండ్ సంబంధించి అయితే ఎలక్షన్స్ సంబంధించి అయితే కొంత టెన్స్ సిచ్యువేషన్ అయితే కొన్ని నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మహారాష్ట్ర అయితే బీజేపీ కైవసం చేసుకుంటే జార్ఖండ్కి వచ్చేసి అయితే కాంగ్రెస్ అయితే ప్రస్తుతం అయితే పాగా వేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మరోసారి అయితే పార్టీ ఫామ్ చేస్తుంది. అంతేకాకుండా వైర్ నుంచి అయితే ప్రియాంక గాంధీ సైతం మొట్టమొదటిసారి చట్టసభలోకి అయితే అడుగు పెడుతున్నారు. రాహుల్ గాంధీ రికార్డు అయితే బ్రేక్ చేయడం జరిగింది. 3,64,000 ఓట్ల మెజార్టీతో అయితే పోయినసారి అయితే తనైతే ఇటు రాయ్బరేలీ కావచ్చు, అంతేకాకుండా వైర్ నుంచి అయితే పోటీ చేయడం జరిగింది. తర్వాత అయితే వాయనాడ్ అయితే రిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోటీకి సంబంధించి అయితే ఉప ఎన్నిక అయితే నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అయితే ప్రియాంక గాంధీ అయితే అక్కడైతే పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీ గతంలో సాధించినటువంటి 3,64,000 ఓట్ల మెజార్టీని అయితే తనైతే బ్రేక్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 3,68,000 ఓట్ల మెజార్టీతో అయితే ప్రియాంక గాంధీ అయితే విజయం అయితే సాధిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు అయితే పులి లక్ష్మీపతి గౌడ్ ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. నాకు వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే జార్ఖండ్లో అయితే విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ సైతం అంత సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కదా, ఏం చెప్తారు? జార్ఖండ్లో గతంలో కన్నా కూడా మంచి మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వల్ల యావత్ తెలంగాణలోని కాంగ్రెస్ వాదులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక అభివృద్ధిని గుర్తించి అక్కడ జార్ఖండ్ ప్రజలు మంచి మెజారిటీ, స్వల్పం కాదు మంచి అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. దానికి అక్కడ ఆ ప్రజలకు, జార్ఖండ్ ప్రజలకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మాటల వరకు లేకపోతే దేవుళ్ళను ముందట పెట్టి రాజకీయం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. ఏంటంటే వాస్తవంగా గత సనాతనం నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పట్టణాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, తర్వాత అక్కడ బడుగు బలహీన వర్గాలు, నిరుపేద కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకొని అప్పటి నుండి కూడా చాలా కాలం నుంచి కూడా ప్రజాసేవ చేస్తున్నటువంటిది ప్రజలందరికీ తెలుసు. గృహ నిర్మాణం కానీ, తర్వాత బ్యాంకులకు సంబంధించినటువంటి ఒక సామాన్యుడు అడుగుపెట్టినటువంటి బ్యాంకులలో కూడా ఇప్పుడు దాని బ్యాంకుతో ఆర్థికమైనటువంటి అభివృద్ధి చెందడానికి అటువంటిది, తర్వాత రాజభరణాలు రద్దు అనుకోండి, ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా మైనార్టీలకు సంబంధించినటువంటి చట్ట సభల్లో కానీ లేక స్థానిక సంస్థల్లో కానీ మంచి రిజర్వేషన్లు కల్పించి ఒక మంచి ఎదుగుదలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో దేవుళ్ళ పేరునో లేకపోతే వేరే రకమైనటువంటి ఓట్ల కోసం, అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి చేసేది కాదు. అలాగే మహారాష్ట్రలో దాదాపు ఎప్పటికీ వాళ్ళు ఎందుకు కదంటే ఏదో అధికారాన్ని చేపట్టి ఆ బీజేపీ ఓ ఆర్థిక బలం దాంతో కొంచెం ఆడ ఫోర్స్ చేసి అక్కడ నీతి మాలినటువంటి వాళ్ళకు కలయిక కాదు. ఏదైతే శివసేనకు సంబంధించినటువంటి ఒక చీలిక తీసుకొచ్చి అక్కడ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, అక్కడ రాజకీయ అస్థిరత్వాన్ని నెలకొల్పినటువంటి ఇది బీజేపీ ప్రభుత్వం. ఆ కారణం, సాంకేతిక కారణాల వల్ల మహారాష్ట్ర గెలిచింది కానీ అక్కడ ప్రజలు పట్టం కట్టినటువంటిది కాదు, వాళ్ళ అభివృద్ధికి అది కాదు. అదేంటంటే బాంబే నగరం అనేది అది ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆర్థిక నగరం. అది సహజంగానే అది అభివృద్ధి చెందింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని రకాల విమానయానం కానీ, నౌకాయానం కానీ, పరిశ్రమలు కానీ ఇతరత్ర అప్పుడు అభివృద్ధి చెందినటువంటి నగరం. దాంతోపాటు మహారాష్ట్రలో చాలా పట్టణాలు కూడా ఒక పెద్ద పెద్ద పట్టణాలను కూడా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే గత పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ, వాయనాడ్లో పోటీ చేసి 2 చోట్ల అఖండ విజయం సాధించి ప్రస్తుతం చూసినట్లయితే తనైతే 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో అయితే గెలవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడైతే ప్రియాంక గాంధీ సైతం ఏంటంటే తన రాహుల్ గాంధీ రికార్డు అయితే బ్రేక్ చేయడం జరిగింది. గతంలో రాహుల్ గాంధీ గెలిచినటువంటి 3,64,000 ఓట్ల మెజార్టీని అయితే బ్రేక్ చేసి 3,68,000 అయితే చేరుకోవడం జరిగింది. దీనివల్ల సైతం ప్రస్తుతం అయితే చాలామంది కాంగ్రెస్ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఉంది కదా, ఇంకా ఏం చెప్తారు?
ముఖ్యంగా కేరళ ప్రజలు చాలా మేధావులు, ఆలోచన గల వాళ్ళు. యావత్ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కేరళలో ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ. అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి గతంలో రాహుల్ గాంధీకి ఇచ్చినటువంటి కన్నా ఇంకా మెరుగైనటువంటి రిజల్ట్ అక్కడ మెజారిటీ ఇచ్చిండ్రు. దేనికంటే అది ఒకటే నిదర్శనం. కేరళ అయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు వాయినాడుకు అక్కడ ఆ సీటు వదులుకొని వాళ్ళ ఇప్పుడు సోదరిని అయితే ఇప్పుడు ఏంటంటే ప్రియాంక గాంధీ గతం నుంచి చాలా పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసింది. ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, తర్వాత యావత్ భారతదేశాన్ని కూడా చుట్టుముట్టి ప్రజలలో మమేకమై ఇంతవరకు ఆమె చట్టసభలకు రాలేదు. ఇప్పుడు తొలిసారిగా వాయనాడ్ నుంచి పార్లమెంటుకు ఉప ఎన్నికల్లో గెలుపొందడం చాలా కేరళ ప్రజలతో పాటు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు కూడా చాలా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఒక మంచి ఆత్మస్థైర్యం. ఏదైతే వాళ్ళు బీజేపీ వాళ్ళు రామ మందిరం పేరు మీద వాళ్ళకున్న పలుకుబడి తగ్గి ప్రజలలో వాళ్ళ పలుకుబడి క్షీణించి వాళ్ళు ఏం చేస్తలేరు అనేటువంటి దాన్ని వాళ్ళు ఆలోచించి దాన్ని పసిగట్టి తర్వాత ఒక రాముని తీసుకున్నారు. రాముని తీసుకొని అక్కడ ఒకటి బాలరాముని అని పెట్టి పెద్ద భారతదేశం స్థాయిలో అందరినీ ప్రజలను ప్రత్యేక ట్రైన్లలో తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడి నుంచి తలంబ్రాల పేరుతో ఇంటింటికి పంచడం, ఫోటోలు పంచడం, ఆ రకంగా రాముని ముందట పెట్టుకొని దేశ స్థాయిలో వాళ్ళు ఒక కొన్ని సీట్లను కొద్ది మెజారిటీతో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ ప్రజలు మనస్ఫూర్తిగా ఓటేసింది కాదు, ఒక దేవుని చూసి రాముని కోసమే ఓటేసిండ్రు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ చేసే అభివృద్ధి గురించి కాదనేది నగ్న సత్యం. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఇవన్నీ రాజభవనాలు రద్దు చేయడం, గృహ నిర్మాణాలు, ఇరిగేషన్కి సంబంధించింది, విమానయానానికి సంబంధించి, నౌకకు సంబంధించింది, రక్షణ రంగాలలో అన్ని రంగాల్లో చాలా ప్రపంచంలోనే ఒక స్వాతంత్రం నుంచి ఇంత ఫాస్ట్గా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి కేవలం కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పి అందరికీ తెలిసినటువంటి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కొంతవరకు అయితే ఇప్పుడైతే జార్ఖండ్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే విజయాన్ని అయితే సాధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు తెలంగాణ వ్యాప్తంగా సైతం ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే హర్షాతిరేకలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా వరకు అయితే సంబరాలు జరుపుకుంటున్నారు, పటాసులు కాల్చి, అంతేకాకుండా స్వీట్లు సైతం పంచుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా అయితే చట్టసభల్లోకి అయితే ప్రియాంక గాంధీ సైతం అడుగు పెడుతున్నారు. చాలా రోజుల నుంచి అయితే తనైతే రాజకీయాల్లో ఉన్నప్పటికీ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే లేరు. ఇప్పుడైతే మొట్టమొదటిసారిగా అయితే వాయనాడ్ నుంచి అయితే తనైతే రాహుల్ గాంధీ రికార్డు అయితే బ్రేక్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో సాధించినటువంటి 3,64,000 ఓట్ల మెజార్టీని అయితే బ్రేక్ చేసి అయితే 3,68,000 అయితే సాధించడం జరిగింది. మొట్టమొదటిసారి అయితే చట్టసభలో అయితే అడుగు పెడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం చూడొచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.